ధర్మస్థల వ్యవహారంలో అరెస్ట్ అయిన ముసుగు వ్యక్తి భీమాను కర్ణాటక బెల్తంగడి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచారు సిట్ అధికారులు. నిందితుడిని కస్టడీకి కోరారు. ధర్మస్థలలో హత్యలు జరిగాయంటూ జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన ముసుగు వ్యక్తి భీమా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సిట్ చెబుతుంది. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలను పూడ్చిపెట్టారని నమ్మబలికిన భీమా చివరికి వాటి ఆనవాళ్లు చూపించలేకపోయాడు. దీంతో సిట్ అధికారులు ఆగ్రహించారు. మాయ మాటలతో అందరినీ మోసం చేశాడని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ధర్మస్థల వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి ముసుగు వ్యక్తి భీమాను కర్ణాటక బెల్తంగడి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు సిట్ అధికారులు. నిందితుడిని కస్టడీకి కోరారు. ధర్మస్థలలో హత్యలు జరిగాయంటూ జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన ముసుగు వ్యక్తి భీమా తప్పుడు సమాచారం ఇచ్చారని సిట్ చెబుతుంది. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలను పూడ్చిపెట్టారని నమ్మబలికిన భీమా చివరికి వాటి ఆనవాళ్లు చూపించలేకపోయాడు. దీంతో సిట్ అధికారులు ఆగ్రహించారు. మాయ మాటలతో అందరినీ మోసం చేశాడని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తప్పుడు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నాడు. ఇక ఈ ఆరోపణలపై ఇప్పటికే అతడు మాట మార్చాడు. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలు పూడ్చిపెట్టానని చెప్పిన భీమా చివరకు వాటి ఆనవాళ్లు చూపించకపోవడంతో అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమాను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మొహంతి నిందితుడిని మోహరించారు, విచారించారు. మాయ మాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియని చేతులెత్తేశాడని ఈ దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసింది. ఈ కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ ను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్య చదివే తమ కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థల వెళ్లి అదృశ్యమైందంటూ ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అదంతా కట్టుకదేనని తాజాగా ఆమె పేర్కొన్నారు. దీంతో ఆమె ఇంటికి పోలీసులు శనివారం వెళ్లారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలి కేసులు ఎవరైతే ఈ కేసులంతా కూడా తప్పుదోవ పట్టించారో, అనేక శవాలను పూడ్చిపెట్టానంటూ కూడా సిట్ అధికారుల ఎదుట చెప్పిన వ్యక్తి ఇవన్నీ కూడా అబద్ధాలని తేలియడంతో ప్రస్తుతం సిట్ అధికారులు అతనిపై చర్యకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్మస్థలి అంశం పైన అనేక చర్చలు జరిగిన పరిస్థితి అయితే మనం చూసాము. ధర్మస్థలిలో 100ల కొద్ది శవాలను తాను పూడ్చిపెట్టానని కొంతమంది వ్యక్తులు తనతో ఈ పని చేయించారంటూ కూడా ఆ వ్యక్తి చెప్పడంతో ధర్మస్థలి అంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అణువు కూడా శోధన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క సిట్ అధికారులను ఎందుకు మిస్లీడ్ చేశాడు, ఈ యొక్క ధర్మస్థలిలో అసలు ఏం జరిగింది అన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దాన్ని అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఈ యొక్క శవాలు ప్రధానంగా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పడము, వాళ్ళను తీసుకువెళ్లి హత్య చేసినట్టుగా కూడా, హత్య చేసిన తర్వాత పూడ్చిపెట్టడానికి తనను బెదిరింపు చేసి ఆ తర్వాత ఈ యొక్క ఘాతకానికి పాల్పడినట్టు తానే ప్రత్యక్ష సాక్షినంటూ కూడా ఆయన సిట్ అధికారుల ఎదుట చెప్పడంతో ధర్మస్థలి అంతటా కూడా పూర్తిగా అణువణువు గాలించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ప్రస్తుతం అతను ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చాడన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ యొక్క శవాలకు సంబంధించి అతను చెప్పిన వాస్తవాలు ఏంటి, అతను నిజంగానే శవాలను పూడ్చిపెట్టాడా లేదా ఈ కేవలం తను మీడియాలో పబ్లిసిటీ అవ్వడానికి లేదా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన వ్యక్తిగా మారడానికి ఇటువంటి ప్రయత్నం చేశాడన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనా ధర్మస్థలిలో
కుప్పలు కుప్పలుగా శవాల కుప్పలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పిన దాంతో సిట్ అధికారులు పూర్తిగా ఈ యొక్క ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఆధారం లభించకపోవడంతో ప్రస్తుతం ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాధవి గోపి, అంటే ఈ ఇష్యూలో ఒక మహిళ కూడా కంప్లైంట్ ఇచ్చింది, సుజాత భట్ అని. ఇప్పుడు ఆ సుజాత భట్ కి అలాగే ఈ ముసుగు దొంగకి సంబంధించి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆ విధంగా ఏమైనా తెలుస్తూ ఉందా విషయాలు? సుజాత భట్ కి సంబంధించి కూడా గతంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆమె పాత్ర పైన కూడా కొంత అనుమానాలు ఉన్న నేపథ్యంలో కానీ వాళ్ళే సమాచారం ఇవ్వడము, వాళ్ళే ఇక్కడ శవాలు ఉన్నాయంటూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం తోటి మేము అప్రూవల్ గా మారుతున్నామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ ముసుగు వ్యక్తికి సంబంధించి అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కూడా పోలీసులను ఎందుకు మిస్లీడ్ చేశారన్న దానిపైన కూడా ఇంకా లోతైన విచారణ కొనసాగాలి. సుజాత భట్ కు సంబంధించి కూడా అనేక అనుమానాలు ప్రస్తుతం పోలీసులకు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఆమె అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇతనికి సహకరించింది, ఇతనికి ఆమెకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యలో ఉన్న అంశాలు ఏంటి అన్న దానిపైన కూడా ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ధర్మస్థలిలో శవాల కుప్పలు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు సిట్ అధికారులు పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ అధికారులను కూడా కొంత వాళ్ళను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే వందల శవాలను తాను పూడ్చిపెట్టానని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటికీ వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది, వాటన్నిటికీ ఆ బాడీస్ ఎవరివి అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళను కూడా వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సిట్ అధికారులు ఇటు డాగ్ స్క్వాడ్స్ ని అదే విధంగా అక్కడ ఏదైతే తోవడానికి సంబంధించిన పరికరాలను ఇతర అంశాలన్నింటినీ కూడా వాళ్ళ సిట్ అధికారులు తీసుకొని ధర్మస్థలి అంతా కూడా దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఈ యొక్క తవ్వకాలు జరుపుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అసలు ముసుగు వ్యక్తే ఇదంతా కూడా పోలీసులను తప్పుదోవ పట్టించడానికే ఇటువంటి ప్రయత్నం చేశాడు అన్న అనుమానంతో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు సుజాత భట్టు అటు ముసుగు వ్యక్తి ఇద్దరు కూడా ఈ యొక్క కేసును ఎందుకు మిస్లీడ్ చేశారు, వీళ్ళు చెప్తున్న సమాచారం నిజమా కాదా అనేది కూడా ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధాలకు సంబంధించి కావచ్చు, మహిళల శవాలు ముఖ్యంగా పిల్లల శవాలు బాలికల శవాలనే లక్ష్యంగా చేసుకొని పూడ్చిపెట్టినట్టుగా అతను చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేలడంతో అసలు మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమయ్యాయి అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ సందర్భంలో అతను చెప్పిన కాలంలో ఎన్ని మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయి, వాళ్ళ ఆ మిస్సింగ్ కేసెస్ క్లోజ్ అయ్యాయా, ఇంకా యాక్టివ్ గా ఉన్నాయా, ఒకవేళ యాక్టివ్ గా ఉంటే అది ఏ దశలో ఉందన్న దానిపైన కూడా ప్రస్తుతం సిట్ అధికారులు తమ దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ధర్మస్థలికి సంబంధించిన ప్రదేశంలో ఈ యొక్క శవాల కుప్పలు అంటే నిర్మానుష ప్రాంతం కావడంతో అక్కడ దాచిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒకే ఒక కారణంతో సిట్ అధికారులు అతని ముసుగు వ్యక్తి మాట నమ్మడం జరిగింది. కాబట్టి ఇటు ముసుగు వ్యక్తి అసలు దీంట్లో ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేశాడు, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేశాడన్న దానిపైన కూడా సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరొక వైపు ఈ సుజాత భట్ కు సంబంధించిన అంశంలో కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మాధవి గోపి, అంటే ఈ ముసుగు వ్యక్తి ఇంకొక కొన్ని సంచలన విషయాలు కూడా తెలిపాడు. అంటే మరో వ్యక్తి తన చేత అర్జీ వేయించాడు, సిట్ అధికారుల దగ్గరకు పంపించారు, ఒక పురినిచ్చి అని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీంట్లో నిజాలు ఎంత, అసలు దీనికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరు, ఆ విషయాలు ఏమైనా తెలుసాయా? మాధవి, అతను ఏదైతే ఆ పుర్రె తీసుకొని పోలీసుల ఎదురుగా లొంగిపోయిన సందర్భంలో అతను ఒక సాక్షిగా ఉన్నాను, నా చేత కొంతమంది వ్యక్తులు ఇటువంటి ప్రయత్నం చేయించారు, నేను అనేక శవాలను పూడ్చిపెట్టానంటూ కూడా పోలీసుల ఎదుట అతను ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు ప్రాథమికంగా తీసుకొని ఈ కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అతన్ని ఆ యొక్క ప్రదేశాలకు తీసుకువెళ్లి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టావో చూపించాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల కాలం గడిచిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా మారిపోయింది, చెట్లు ఇవన్నీ పెరిగిపోయిన నేపథ్యంలో నేను ఈ ప్రాంతాన్ని గుర్తుపట్టలేకపోతున్నానంటూ కూడా అతను మరోసారి పోలీసులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఉంది. అయితే ఈ యొక్క తనతోటి ఈ పని చేయించిన వ్యక్తులు ఎవరు అంటే ముందుగా తను హత్య చేసిన శవాలను పూడ్చిపెట్టాను, తనకు తప్పని పరిస్థితిలో డబ్బులకు ఆశపడి నేను ఈ యొక్క పని చేశానని మొదట అతనిచ్చిన స్టేట్మెంట్, ఆ తర్వాత ఈ లొంగిపోవడానికి సంబంధించి కావచ్చు, ఈ పుర్రెను తీసుకొని నువ్వు పోలీసుల ఎదుట లొంగిపోతే నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటూ కూడా ఒక వ్యక్తి తనను ఇక్కడికి పంపించాడంటూ కూడా అతను సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. సో ముందుగా హత్యకు ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, దాని తర్వాత ఈ వ్యక్తి ఎవరు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అతని వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సిట్ అధికారుల అదుపులోనే ఇటు ముసుగు వ్యక్తి అదే విధంగా సుజాత భట్ ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఇంకా లోతైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో
ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి మాధవి. రైట్, థ్యాంక్ యూ గోపి.